ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. మరి ఈ దినము ఉపవాస ప్రార్థన జరుగుతూ ఉంది. మీరంతా కూడా నాతో పాటు ఈ ఉపవాస ప్రార్థనలో పాల్గొనాలని ప్రేమపూర్వకంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ యొక్క వాగ్దానాన్ని అనేక మందికి పంపించి ఈ యొక్క పరిచర్యలో మీరు పాలుభాగస్తులు అవ్వండి. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 55వ అధ్యాయము 4వ వచనము. ఇదిగో, జనములకు సాక్షిగా అతనిని నియమించి తిని, జనములకు రాజుగాను అధిపతిగాను అతనిని నియమించి తిని. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో శ్రేష్టమైన వాగ్దానాన్ని నీ తండ్రి నీకు అందిస్తూ ఉన్నారు. బహుశా నీ జీవితంలో నువ్వు అనుకుంటున్నావేమో, కొన్ని కోల్పోయాను ప్రభువా, కొన్నింట ఓడిపోయాను ప్రభువా, నేను లేవలేకపోతున్నాను ప్రభువా, నాకు సహాయం చే ప్రభువా అని నువ్వు అనుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నావేమో. నీ జీవితంలో ఏదైతే నీకు దూరమైంది అనుకుంటున్నావో అది నీ మేలుకే. ఏదైతే నేను పొందుకోలేకపోయానో ప్రభువా ఈ సమయంలో అనుకుంటున్నావో అది నీ మేలుకే. ఎందుకంటే కొన్నిసార్లు దేవుడు నిన్ను ఆ వెయిటింగ్లో పెట్టేది నీవు అనుకున్న దానికంటే గొప్పది నీకు ఇవ్వడానికే దేవుడు అలా చేస్తారు. హల్లెలూయా. నువ్వు అనుకుంటావు, ఈ సమయానికి ఇది నాకు దక్కితే నాకు మేలు కదా, నాకు ప్రమోషన్ కదా, నాకు గొప్ప కదా, ఇది శుభకార్యానికి మార్గం కదా, అనేక రకాలుగా అనుకుంటావు. కానీ నువ్వు అనుకున్నది వేరు, దేవుడు ఉద్దేశించింది వేరు. ఆయన అంటూ ఉన్నారు, జనములకు సాక్షిగా అతనిని నియమించి తిని. నీ జీవితంలో దేవుడు చేయబోతున్నాడు మేలు, వేచి ఉండు. అద్భుతంగా నువ్వు అనేక మంది ముందు ఈ వాగ్దానం పట్టుకుని సాక్ష్యం చెప్పబోతున్నావు. హల్లెలూయా. ఎందుకంటే ప్రభు అంటాడు కదా, నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమే అన్నాడు. ఎవరికి సాధ్యం? యేసయ్యకు కాదు. నమ్ముట నీ వల్ల అయితే నీకే సమస్తము సాధ్యం. ఏ విషయంలోనైనా, ఎక్కడైనా, ఎలాంటి పరిస్థితి అయినా నువ్వు నమ్మితే నీ జీవితంలో సాక్షిగా నిలబడతావు. సాధ్యమవుతుంది. అనేక మంది ముందు ప్రభు నిన్ను సాక్షిగా నియమించబోతూ ఉన్నాడు. జనములకు రాజుగాను అధిపతిగాను అతన్ని నియమించి తిని. దేవుడు నేను ఒక గొప్ప స్థానంలో పెట్టాలని చూస్తున్నాడు. ఆయన నీకు గొప్పగా విలువైంది ఇవ్వాలని చూస్తున్నాడు దేవుడు. కాబట్టి చిన్ని చిన్ని వాటి దగ్గర దయచేసి కాంప్రమైజ్ అవ్వద్దు. అమ్మయ్యా ఇది నాకు చాలు, అమ్మయ్యా నేను ఎక్కడితో ఆగిపోతాను, నా జీవితంలో ఇది పొందుకుంటే చాలు, ఈ మాత్రం చాలు ప్రభు అని ఎంత మాత్రము దేవుని దగ్గర అలా చెప్పకండి. ప్రభువా నీ చిత్తము అని చెప్పండి అంతే. నాకు వయసు పెరిగిపోతుంది, లేదా నేను ఇంక చేయలేను, నా వల్ల కాదని అనకండి. అబ్రహాము గారిని 100 ఏళ్ల వయసులో దేవుడు వాడుకున్నాడు. మోషే గారిని 80 ఏళ్ల వయసులో దేవుడు వాడుకున్నాడు. ఈరోజు నేను అంతా దేవునికి. కాబట్టి దేవుడు నీ పట్ల తలంచింది ఏదైతే ఉందో అదంతా నీ మేలుకే, అదంతా నీ శ్రేయస్ కోసమే. సమస్తము కూడా దేవుడు సమకూర్చి నీ విషయంలో జరిగించబోతూ ఉన్నాడు. ఆయన ప్రియ కుమార్తెవు, కుమారుడువు నీవు. నీకు కాకపోతే ఈ ఆశీర్వాదం, ఈ వాగ్దానం ఇంకెవరికి? అందుకనే ప్రతి దినము విత్తబడుతున్న వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయాలి. ఏ రోజు విడిచిపెట్టకూడదు. విస్తారమైన ఆశీర్వాదాలు దేవుడు కుమ్మరిస్తూ ఉన్నప్పుడు ప్రతి దాన్ని కూడా నీ జీవితానికి నువ్వు అటాచ్ చేసుకోవడం, ప్రార్థన చేయడం, వాగ్దానం పొందుకోవడం. ఈ వాగ్దానాన్ని ఈ రోజు నువ్వు నమ్ము. అనేక మందికి నువ్వు దేవుడు ఎలా పెడతారట? అధిపతిగా పెడతారట నిన్ను. నాకు చదువు లేదండి, నాకు బ్యాక్గ్రౌండ్ లేదండి, నాకు సపోర్ట్ లేదండి అని అనమాక. నువ్వు కష్టపడుతూ ముందుకెళ్ళు. నువ్వు దేవుని మీద భారం మోపు. యోసేపు పనివాడిగా చెరసాలలో ఖైదీగా ఉన్నాడు. మరి ఆ చెరసాలకు, అధికారులకు, ఆ దేశానికే దేవుడు అధికారిగా పెట్టలేదా? ఎంత గొప్ప అద్భుతం చూడండి అది. ఈరోజు నువ్వు అనుకుంటున్నావు నా పరిస్థితి ఇది అనుకుంటున్నావు, కానీ అద్భుతంగా దేవుడు నేను అధికారిగా పెడతాడు ఆయన. హల్లెలూయా. నమ్మితే నీ జీవితంలో చాలా గొప్ప కార్యాలు జరుగుతాయి. ఈరోజు ఈ వాగ్దానము మీ అందరి జీవితంలో నెరవేరునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన ఈ వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.